జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి సార్? ఆ రిలేషన్షిప్, ఆ జర్నీ అంత బాగుండాలి అంటే తను ఏం తెలుసుకోవాలి? మ్యారేజ్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడితే ఓకే, చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి. నంబర్ 1 వచ్చేసి ఎమోషనల్ నీడ్స్. అబ్బాయి యొక్క ఎమోషనల్ కేపబిలిటీ ఇది తెలుసుకుని తీరా. చాలా మంది ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకి డబ్బు ఉందా, ఆస్తుందా, హైట్ ఉన్నాడా, బాగున్నాడా, జుట్టు బాగుందా, ఇది చాలా తప్పు. ఎమోషనల్ నీడ్, బికాజ్ నేను ఎమోషనల్ థెరపిస్ట్ కాబట్టి అది చెప్తున్నాను కాదు. ఒక మనిషి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, దట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది అందరు అమ్మాయిలు నేర్చుకోవాల్సిన స్కిల్. ఒక డేంజరస్ సిచ్యువేషన్ వస్తే, ఒక కోపమైన సిచ్యువేషన్ వస్తే, ఒక ఆయనకు అనుకున్నట్టుగా జరగని సిచ్యువేషన్ వస్తే ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎమోషనల్ గ్రోత్ ఆఫ్ ద పర్సన్ చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ ప్రిపేర్డ్నెస్ ఉందా లేదా, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే ఏదైనా సందర్భం వస్తే వాడు అన్నిటి కోపం వచ్చేస్తుంది. అసలు కోపం కానీ మంచివాడండి, రాంగ్, నాన్ సెన్స్. ఎప్పుడు ఒప్పుకోద్దా పాయింట్. కోపము కానీ మంచివాడండి ఉండదు. నువ్వు ఆ కోపాన్ని ప్రతి సంవత్సరం, ప్రతిరోజు, ప్రతి నెల తట్టుకోలేవు. సో ప్రతిదానికి కోపం వచ్చేసి అన్నిటికీ ఇరిటేట్ అయిపోయి, రాంగ్, నాన్ సెన్స్. అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా. ఎమోషనల్గా కంట్రోల్ లేనివాడు, ఎమోషనల్ మృగం అంటాం మేము, ఎమోషనల్ యానిమల్, అలా ఉన్నవాడు వేస్ట్. ఓకే, అదొకటి బాగా తెలుసుకోవాలి. ఎమోషనల్లీ బాగున్నాడు, యు ఆర్ 90% త్రూ. ఓకే, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫేస్ చేద్దాం, తట్టుకుందాం, ఏం కాదులే తీసుకుందాము అనేటట్టుగా ఒకటి. బయట కనడం కాదు, నిజంగా ఉండగలగాల క్వాలిటీ, అది అసెస్ చేయడం రావాలి. ఓకే, ఎమోషనల్. సెకండ్ వచ్చేసి ఫ్యామిలీ ట్రీ. మనకెప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు అని చెప్పారు. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్లో పెరిగిన వాడు జనరల్లీ బాగుంటాడు. జనరల్లీ 90% బాగుంటాడు. ఎందుకు మనము అలోన్గా ఉన్నవాళ్ళు బాగుండరా అని కాదు. చాలా మటుకు కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయి, అలోన్గా ఉన్న వాళ్ళకి ఆర్ ఒక్కడే ఉన్న వాళ్ళకి రిలేషన్స్తో ఎలా ఉండాలో తెలియదు. ఒకవేళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీతో త్రూ అండ్ త్రూ కలిసి ఉంటే ఒక బంధముతో ఎలా ఉండాలి అని తెలుస్తుంది. ఎందుకంటున్నానంటే ఎనీ బంధం విల్ హ్యావ్ ఎ రూల్. కొన్ని గివ్ అండ్ టేక్ ఉంటాయి ఒక రిలేషన్షిప్లో. ఓకే, ఇది మంచి, ఓసారి కోపం ఉంటుంది, ఓసారి ఉండదు, ఓసారి హ్యాపీగా ఉంటామనే ఆ గివ్ అండ్ టేక్ బంధం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సో ఫ్యామిలీ బాగుండేటట్టుగా చూసుకోవాలి. జాయింట్ అవసరం కానీ ఒక మంచి ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ, వేర్ దే హ్యావ్ ఒక ఈవెంట్కి వెళ్తాము, ఓ పూజకు, టెంపుల్కి వెళ్తాము, ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తాయి వాళ్ళకి. ఓకే, చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే అలాంటి వాళ్ళు ఉన్నా మీకు చాలా ఇబ్బంది పడతారు. నిజంగా కూడా ఒక రిలేషన్షిప్లోకి వెళ్తున్నప్పుడు డబ్బు ఉందా లేదా కాదు, ఉన్న డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ లేకపోయినా సరే పెళ్ళి అయితే బాగా జరగాలండి, మాకు పెళ్ళి బాగా జరగాలండి, పెళ్ళి ఏంటి బాగా జరగాలంటే పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టాలి, పెద్ద పెద్ద స్వీట్లు పెట్టాలి, 30-40 రకాల వంటలు పెట్టాలి. ఎందుకు? నీ స్తోమత ఏంటి, నీకు దాంట్లో ఉన్నంతవరకు పెట్టు హాయిగా. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫైనాన్స్ ఉన్నా లేకపోయినా వాడికి ప్లానింగ్ ఉండదు. అనవసరంగా 30 చీరలు కొనుక్కోవాలి, 50 బట్టలు కొనుక్కోవాలి, 5 షర్ట్లు కొనుక్కోవాలి, నాకు ఇలా ఉంటే నచ్చుతుంది. అలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్ ఫైనాన్షియల్ క్లారిటీ లేని వాడితో ఎక్కువ రోజులు తట్టుకోలేము. ఓకే, అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హ్యాబిట్స్. హ్యాబిట్స్కి ఎప్పుడైనా తాగచ్చులే, ఈ మధ్య తాగుడేం పెద్ద అలవాటు కాదులే, ఎప్పుడైనా, నో వే, నో ఛాన్స్. అలాంటిది గనక మీకు ఫస్ట్లో అలవాటు కాకపోతే, ఫస్ట్లో అది అర్థం చేసుకోలేకపోతే, దాని తర్వాత ఫ్యూచర్లో అది అన్కంట్రోల్డ్గా మారే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మరీ తాగుబోతులు అందరూ చెడ్డవాళ్ళ అని ఆలోచిస్తే మాత్రం ఎంత కంట్రోల్ ఉంది అన్నది తెలుసుకోవాలి. కంట్రోల్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఆ కంట్రోల్ తప్పిన రోజున మనిషి ఎంత జంతువులా మారతాడో అని తెలుస్తుంది. బికాజ్ మేము చూస్తాం, ఏ బంధమైనా తెగిపోయి నాశనం అయిపోతుందంటే వాడు పెద్ద అడిక్ట్ అయి ఉంటాడు ఏదో ఒక విషయంలో. అది ఇట్ కెన్ బి పాన్, ఇట్ కెన్ బి ఆల్కహాల్, ఇట్ కెన్ బి సిగరెట్, డ్రగ్స్, ఆర్ వాడి యాంగర్. వీటికి అడిక్ట్ అయిపోతాడు. సో అలా ఎనీ అడిక్టివ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే,
ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, హెల్త్. ఒక అబ్బాయి వాడి హెల్త్ గురించి పట్టించుకోలేదు అంటే, హెల్త్ కేర్ తీసుకోవట్లేదు అంటే, అలాంటి వాడు చాలా 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 ఇబ్బంది పడతాడు. వాడిని జీవితాంతం తల మీద పెట్టుకుని చూసుకునే బరువు నీ మీదకి వస్తుంది. అందుకని ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావడమో ఓకే, బట్ తెలిసి తాగేసో, తెలిసి తప్పుడు పని చేసో, తెలిసి హెల్త్ ప్రాబ్లం తెచ్చుకుంటే దర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. ఆ సఫరింగ్ చెప్పలేము. ఇంకా ఆమె మ్యారేజ్ చేసుకుందని అన్ని హాస్పిటల్స్ తిరిగి, అన్ని చోట్లకి తిరిగి ఇదే ఊడిగము సేవ చేయడమే ఉంటుంది. సో హెల్తీగా ఉన్న వాళ్ళని చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరూ సమానంగా బ్రతుకుతారు హ్యాపీగా. లేకపోతే ఎంతసేపు యువర్ సర్వెంట్, ఒక నర్సు లాగా, ఒక సర్వెంట్ లాగా మారిపోతుంటారు. వీటితో పాటు ఎంత కుదిరితే అంత సోషల్ స్పిరిచువల్ డెవలప్మెంట్, ఇది ఎంత ఉన్నవాడు చాలా నీకు లైఫ్లో ఒక స్మూత్ వాక్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ సోషల్ డెవలప్మెంట్ ఉండదో, సోషల్ డెవలప్మెంట్ అంటే నేనుంటున్న కాలనీలో నాకు 100 మంది శత్రువులు ఉన్నారనుకో, నేను మంచివాడిని కాదు, పక్కనోడు మంచోడు కాదు, ఎదురుండ మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, అందరూ నువ్వు మంచోడు కాదు అన్నారు, నువ్వు మంచోడు కాదు. సో చాలా ఇంపార్టెంట్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సోషల్ డైనమిక్స్. ఓకే, 1 స్పిరిచువల్ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక భక్తి మార్గంలో, భక్తి ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాడికి భయము భక్తి ఉన్నవాడంటే దెర్ ఇస్ ఎ డిసిప్లిన్ ఇన్ దర్ లైఫ్. ఆ రెండూ లేనిది ఎటన్నా తిరగచ్చు మనిషి, ఎలాంటి మృగమైనా అయిపోవచ్చు. నాకు భయం లేదు, ఐ కెన్ డూ ఎనీథింగ్. నాకు భక్తి లేదు, నాకు దేవుడే చూస్తాడనే భక్తి లేదు, కాబట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు. సో అందుకని రాంగ్ వెళ్ళే మార్గం ఉంటుంది. వీటిని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని, ఇంకా అట్లా లిస్ట్ చేస్తే చాలా ఉన్నాయి. వీటిలోనే నేను ఎప్పుడు చెప్తాను, హైలైట్ ఇంపార్టెంట్ పాయింట్, మెంటల్ హెల్త్ సపోర్ట్ చేసేవాళ్ళు. నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నీకు పిచ్చి కోపం వస్తుంది అంటే ఏం కాదురా నేను ఉన్నా కదా అని చెప్పలేని వాడు నీకు ఎప్పటికీ అవ్వలేడు. అండ్ ఓన్లీ మాటలు చెప్పేవాడు నీకు ఎప్పటికీ కుదరదు. ట్రూ. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మెంటల్ హెల్త్ అనగానే ఏం కాదు బేబీ నేనున్నాను నోట్తో అంటే కాదు, రియల్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు కావాలి. అలాంటి వాడైతే నిజంగా ఈ పాయింట్స్ చూసుకోవాలి. ఏ అమ్మాయి అయినా సరే లిస్ట్ రాసుకుని 6-7 పాయింట్స్ ఇవి ఉన్నాయా, మోస్ట్లీ దే విల్ బి ఫైన్. మోస్ట్లీ అయినా కూడా కాంప్లికేషన్స్ వస్తే తట్టుకుని ధైర్యంగా ఫేస్ చేసి మార్చుకునే కెపాసిటీ ప్రతి అమ్మాయిలో ఉండాలి. అండ్ నాకు ఎప్పుడు నమ్మకం తెలుసా, ఒక ఉమెన్ బాగుంటే ఆ ఫ్యామిలీ, ఆ సొసైటీ అంతా బాగుంటుంది. ఉమెన్ హెల్తీగా ఉండాలి. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ మీ కంపాటబిలిటీ తీసుకుని తెలుసుకుని అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవడం ఈజ్ అ రైట్ ఆప్షన్. లేదు మీరు ఆయన పట్టించుకోవట్లేదు, నాకు చూస్తే బాగుంటుంది. ఒక అమ్మాయి అన్ని క్వాలిటీస్ బాగున్నాయి, జుట్టు లేకపోతే వదిలేస్తుంది. జుట్టు ఉండాలండి, నాకు జుట్టు చిన్నప్పటి నుంచి నేను బట్ట తర్వాత ఊహించుకోలేనండి నా అందను. సో దీస్ ఆర్ సింపుల్ థింగ్స్, వీటి వల్ల చాలా మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. సో అందుకని ఈ పాయింట్స్, ఎమోషనల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని, నీ మెంటల్ హెల్త్ సపోర్ట్ చేసే వాళ్ళని, హెల్త్, ఫైనాన్సెస్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్, ఇవి ఉంటే హోప్ఫుల్లీ వాళ్ళు బాగుంటారు. అమ్మాయిలందరూ కూడా అబ్బాయి బాగున్నాడా లేదా, హైట్గా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా అని కాకుండా మీరు చెప్పిన క్వాలిటీస్ ఏవైతే చూసుకుంటే, అంటే ఇప్పుడున్న సమాజంలో ఇలాంటివి చెక్ చేసుకొని కనుక ఒక రిలేషన్షిప్కి వెళ్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.